హొవ్వలి గ్రామం జిల్లా పరిషత్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖ వారి సురక్షిత తాగునీటి పథకం అదే మన కుంటల చెరువులో కాటన్ పిగ్మీ గూస్ జంట కనిపించింది. వీటిని కాటన్ టీల్ లేదా దూది చిలువ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న బాతు జాతికి చెందిన నీటి పక్షి. చెరువులు కుంటల్లో జంటలుగా కనిపించే ఇవి నీటిలోని మొక్కలు, ఆల్గే, చిన్న పురుగులు, లార్వా తింటాయి. దీనివల్ల నీటి నాణ్యత మెరుగవుతుంది, దోమల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ పక్షులు మన చెరువులో కనిపించాయంటే ఆ చెరువు ఆరోగ్యంగా ఇంకా మెరుగవుతుంది అని సూచిస్తుంది. వీడియోలో మగపక్షి తెల్లగా మెరిసే తల, మెడపై గాఢమైన రింగుతో ఉండగా ఆడపక్షి మసక రంగులు, కళ్ళ దగ్గర గీతతో కనిపిస్తుంది. ఇవి పూర్తిగా వలస పక్షులు కావు. నీటి లభ్యత ఆధారంగా మాత్రమే స్థానికంగా కదులుతాయి. చెరువులు ఎండిపోతే మరో నీటి ప్రాంతానికి వెళ్తాయి. చెట్లలో గూళ్ళు కట్టడం వీటి ప్రత్యేక లక్షణం. కానీ గూడు దగ్గర నీరుండాలి, లేకపోతే వీటి సంతానం తగ్గిపోతుంది. అనేక రకాల నీటి పక్షులు ఈ కుంటల చెరువులోకి వస్తాయి. ఈ చెరువు ఎంతో జీవ వైవిధ్యానికి నిలయం. నీరు ఉంటేనే ఈ పక్షులు ఉంటాయి. గ్రామాల్లో చెరువులు పూర్తిగా మాయమైతే ఆ ప్రాంతంలో ఇవి శాశ్వతంగా కనిపించకపోవచ్చు. మనుషులు ఎక్కువ, పక్షులు ఎక్కువ అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానికంటే పక్షులు లేకుండా మనం ఎంతకాలం బతుకుతామనే ప్రశ్న ముఖ్యం. పక్షులు అందిస్తున్న సేవలు పర్యావరణానికి, మానవాళికి అమూల్యం. వాటిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. గ్రామదీప్ ట్రస్ట్ అందిస్తున్న ఈ వీడియో 2026 ఏప్రిల్ 28న ఏలూరు వన్యప్రాణి విభాగం అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది శ్రీనివాస్ తీసింది.